విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మరియు జీవీఎంసీ మేయర్ శ్రీమతి హరి వెంకట కుమారి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 33వ వార్డు నిరంవ్యాక్షుడి ప్రాంతంలో సీసీ రోడ్లు మరియు డ్రైన్లకు, అలాగే 34వ వార్డు వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ ఏరియాలో కళ్యాణ మండపం నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ 3వ వార్డులో కార్పొరేటర్ గారు శ్రీమతి లక్ష్మి గారు నేతృత్వంలో మా అధ్యక్షులు రంజీ గోపి గారు, శ్రీహర్ రెడ్డి గారు, అలానే ఆడారి వారు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా సమక్షంలో ట్రైన్స్ 62,30,000 33వ వార్డు మొత్తం 6 ట్రైన్స్. ప్రత్యేకంగా కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్ష్మి గారికి ఇనిషియేటివ్ తీసుకొని పనులు టేకప్ చేసినందుకు. జీఎంసీ మేయర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే అడిగిన వెంటనే పనులు శాంక్షన్ చేయించడం, అలాగే ముఖ్యంగా మేము ఏదైతే గడప గడపకు వెళ్తూ ఉన్నామో జీజీఎంపీ వర్క్స్, గడప గడప మన ప్రభుత్వం కానీ వెంటనే పెద్దలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ శాంక్షన్ ఇవ్వమని చెప్పేసి అథారిటీస్ ఇచ్చారు కలెక్టర్ గారు. ప్రతి సచివాలయంకి 20 లక్షలు. దాంట్లో భాగంగా నిన్న 1,50,00,000 వరకు కూడా వర్క్ చేశాను. నిన్న కొబ్బరికాయలు కొట్టాము 5 ప్రాంతాల్లో. ఈరోజే 34వ వార్డులోనేమో కళ్యాణ మండపానికి 49 లక్షలకి శంకుస్థాపన చేశాను. మరి ఈరోజు ఈ గడప గడప మన ప్రభుత్వం జరిగిన ఈ ప్రాంతంలోని బంగారం మెట్ట దగ్గర 17,60,000, అమ్మవారి ట్రైన్స్, అమ్మవారి మెట్ట వీధి ట్రైన్స్ ఏమో 11,20,000, కొల్లావారి వీధి అక్కడ ట్రైన్స్ అన్నీ కూడా 11,15,000, అలాగే పేర్రాజ్ స్ట్రీటు వెంకటేశ్వరపేట దగ్గర 10,30,000, గౌరీ స్ట్రీటు 10 లక్షలు, మరియు చెల్లావారి వీధి 2,40,000, మొత్తం 62,30,000 ఏమో ఈ గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా పోర్టల్ ద్వారా అతి వేగవంతంగా శాంక్షనింగ్ ఇచ్చిన కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వర్క్స్ కాకుండా ఏ వర్క్ కావాలన్నా సరే మా గడప గడపకు వచ్చి మీరు చెప్పండి, మేము చేస్తాం. మాకు ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు అది ప్రతి వర్క్ని ఇనిషియేట్ చేయండి, టేకప్ చేయండి, ప్రజల నుంచి వచ్చిన వర్క్ ఇంప్లిమెంట్ చేయండి. ఆ రకంగా చేస్తూ ఉన్నాము, చేసుకుంటూ ఉన్నాము. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. 5వ వార్డులోని 34వ వార్డులోని మీ అందరికీ తెలుసు, ఇది ఒక స్లమ్ ఏరియా. కొబ్బరి తోట, ఎస్సీ కాలనీ, ఉపేష్ నగర్ ఇలాంటి లోతట్టు ప్రాంతాలు ఇవన్నీ కూడా స్లమ్ బాగా నివసించే ప్రాంతాలు. మరి మా నాయకులు కార్పొరేటర్ గారు తోట పద్మావతి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేయర్ గారు వారికి రిప్రజెంటేషన్ చేసిన వెంటనే మేయర్ గారు చక్కగా ఈ ఫండ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మేయర్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తోట పద్మావతి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రద్ధ పెట్టి ఇప్పటి నుండో ఇచ్చిన మన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక హాస్పిటల్ నిర్మాణం చేస్తామని చెప్పాము, ఒక యూజేసీ హెల్త్ సెంటర్ నిర్మాణం చేశాము. మిగిలిన స్థలంలోనేమో స్థానికులందరూ కూడా వారి కోరిక మేరకు ఒక ఫ్లోర్ తోటి కళ్యాణ మండపం కడతా ఉన్నాం. ఇంకో ఫ్లోర్ కూడా ఎంపీ గారు ఏమో ఫండ్స్ ఇస్తామని అన్నారు. సో 2 ఫ్లోర్లు అంటే 2 కళ్యాణ మండపాలు మేము తప్పకుండా మేయర్ గారితో మళ్ళీ ఒకసారి మా రిక్వెస్ట్ చేస్తున్నాం. కింద గ్రౌండ్ ఫ్లోర్లోనేమో ఏసీ చేయమని చెప్పేసి ఏసీ కళ్యాణ మండపాన్ని చేస్తే, ఎందుకంటే ఈ మధ్య కాలంలోని విద్యార్థులు బాగా ఎడ్యుకేటెడ్ అయ్యారు.
స్లమ్స్లో కూడా బాగా చదువుకుంటూ ఉన్నారు. ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఎంబీఏ చదువుతూ ఉన్నారు. వారి మ్యారేజ్ జరిగేటప్పుడు జీవితకాలంలో ఒకసారి వస్తుంది. ఆ మ్యారేజ్ ఘనంగా చేసుకునేలాగా, ఆ యాంబియన్స్లో చేసుకునేలాగా ఉండేలాగా ఈ కళ్యాణ మండపాన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి మాటిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలోని పెద్దలు లింగం శ్రేణి గారు, లండా రమణ గారు, అలానే మిగతా సీనియర్ నాయకులు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.